లూకాసు వార్త 15వ అధ్యాయము 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడునో వానికేమియో ఇయ్యలేదు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనము వింటూ ఉన్నాం. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు చిన్నవాడు తన ఆస్తిని పంచుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిన ఆ కుమారుడు అనేకమైనటువంటి వ్యసనాలు కొని తెచ్చుకున్నాడు. వేశ్యలతో కలిసి తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. తద్వారా తన ఆస్తినంతా కోల్పోయి ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు. తినడానికి మనకు డబ్బు కావాలి, ఉండడానికి డబ్బు కావాలి, మరి తినడానికి తిండి లేని పరిస్థితి అతనికి ఏర్పడింది. అతడు అనుకున్నాడు, ఇగో కనీసం పందులు తినేటువంటి పొట్టుతోనైనా నేను కడుపు నింపుకుంటాను, ఎందుకంటే నేను చచ్చిపోయేటట్లుగా ఉన్నాను, కాబట్టి పందులు తినే పొట్టుతో నా కడుపు నింపుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పందులు తినేటువంటి పొట్టు కూడా ఎవడు కూడా అతనికి ఇవ్వలేదు. అయితే అతడు ఆలోచించాడు, ఇదిగో ఇన్ని రోజులు నేను నా తండ్రికి దూరముగా ఉన్నాను, ఇదిగో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనులు ఉన్నారు, అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, అక్కడ నేను బ్రతికేవాడిని, ఇక్కడికి వచ్చి నేను చచ్చిపోయేటట్లున్నానని లేచి నా తండ్రి వద్దకు నేను వెళ్తాను అనుకొని తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. దూరము నుండే తండ్రి తన కుమారుణ్ణి చూసి పరిగెత్తుకొని పోయి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుడు అంటాడు, ఇదిగో తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణని అనిపించుకుంటకు నాకు ఏ యోగ్యత లేదని తండ్రితో అన్నప్పుడు తండ్రి ఎంతో సంతోషపడి అతనికి ప్రశస్త వస్త్రములు తొలగించి ఉంగరం పెట్టి విందును చేయిస్తాడు. ఎందుకు అనంటే తప్పిపోయిన కుమారుడు దొరికాడనేటువంటి సంతోషం. యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే దానిని ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకదా? 9 ఉన్నాయని సరిపెట్టుకుంటుందా? ఆమె దగ్గర ఉన్నాయి 10లో ఒకటి కింద పడిపోతే దాన్ని వెతకమా, దాన్ని తీసుకోమా? అగా దేవుడు కూడా నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోయావేమో, ఈ రకరకాలైనటువంటి శ్రమలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి బాధలు నువ్వు అనుభవించావేమో, రకరకాలైన హింస నువ్వు అనుభవించావేమో. తప్పిపోయిన కుమారుని వలె ప్రభు వైపు నువ్వు తిరిగినప్పుడు నీ పాపమును క్షమించి, దోషమును క్షమించి నిన్ను చేర్చుకొని తన రాజ్యములో నిన్ను నిలబెట్టుకుంటాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? 2. అవేంటంటే మొదటిది పాపం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పాపం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాదో మనం తండ్రికి దూరంగా అయిపోతాం. ఎందుకంటే పాపాన్ని చేసేవాడు దేవునికి మిత్రుడుగా ఉండలేడు, కానీ దేవునికి శత్రువుగా మారుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెంచు. స్తోత్రములు దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా ఈ వాక్యం విన్న వారిలో ప్రభువా నీ వైపు ఎవరైతే తిరిగారో ప్రభువా నాయన, నీ వారిని ఆదరించే దేవుడు, మీరు నా వైపు తిరుగుడి, నేను నీ వైపు తిరుగుతానని సెలవిచ్చాం. ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను ప్రభువా నా తండ్రి మీరే దర్శించండి, వారి స్థితిని గతిని చూచి ప్రభువా వారికి సహాయము దయచేయండి, వారి యొక్క ప్రతికూలమైన పరిస్థితుల నుండి విడిపించండి నాయన. ప్రతి విధమైన కరువు కాటకాల నుండి, ప్రతి విధమైనటువంటి పాపము నుండి, దోషముల నుండి విడిపించి సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, శాంతి మీరు అనుగ్రహించి మీరే మీ నామానికి మహిమ పొందుకోమని ఉదయకాలం మొదలుకొని రాత్రికాలం వరకు వారి పనులలో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో వారు తోడుగా ఉండి, వారి కుటుంబాల్లో తోడుగా ఉండి, గుర్రం చుట్టూ కంచె వేసి యేసు రక్తాన్ని ప్రోక్షించి మీ సన్నిధి వారితో ఉంచి మీ నామానికే మహిమ పొందుకొనమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావంలో నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.